ఈ డ్రామాల మధ్య ఏపీకి మాత్రం కావాల్సిన యూరియా దొరుకుతుంది. మరియు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు దొరకట్లేదు? వాస్తవాలకు వెళ్దాం. రాష్ట్రంలో పెరుగుతున్న యూరియా కష్టాలను కాంగ్రెస్ పార్టీ దాస్తుంది అనడం చాలా వరకు వాస్తవం అని చెప్పుకోవాలి. రాష్ట్రంలో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా రైతులు పడుతున్న యూరియా కష్టాల గురించి మాట్లాడమంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా మాట్లాడడు. చివరికి సీఎం రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేయడం తప్ప రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాల గురించి మాట్లాడరు. ఏమని అంటే నేను రుణమాఫీ చేశాను అంటాడు. ఆ దేవుళ్ళ మీద ఈ దేవుళ్ళ మీద ప్రమాణము చేస్తారు. బట్ రైతులు పడుతున్న కష్టాల మీద ప్రమాణం చేయట్లేదు. అసెంబ్లీలో దీని మీద చర్చ పెడదాము అని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కోరుకున్నా దాని మీద మాట్లాడాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు కావాల్సింది జలాలపైన, దాంతోపాటు మూసి బాగుపైన అంటున్నారు. ఇప్పుడు ప్రధానంగా రైతులు పడుతున్న కష్టాల కంటే రాష్ట్రాల మధ్య గొడవలు పెంచుకొని రాజకీయ లబ్ధిని పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఏపీలో నేను ఇది ఆపాను, తెలంగాణ రాష్ట్రంలో నేను ఇది చేశాను, రాష్ట్రీయ హక్కులని కాపాడడానికి నేను ముందుంటాను అని చెప్పి మన గౌరవనీయులైన సీఎం గారు మాత్రం రైతులకు యూరియా కష్టాలను తప్పించలేకపోతున్నారు. ఏమైనా అంటే యాప్లు అంటున్నారు. రైతుల్లో చాలా వరకు చదువుకొని వారే ఉంటారు. దాంతోపాటు వాళ్ళలో స్మార్ట్ ఫోన్లు అంటే ఒకరిద్దరు తప్ప ఎక్కువ వాడేవాళ్ళు కూడా కనబడరు. చివరికి డబ్బా ఫోన్లు ఎత్తడం కూడా తెలియని రైతులు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. మరి వాళ్ళు యాప్ల్లో ఎలా చూసుకుంటారు? యాప్ల్లో ఎలా అప్లై చేసుకుంటారు? యాప్ల్లో ఎలా కొనుగోలు చేసుకుంటారు?